సూపర్ అని సూపర్. ఈసారి అవుట్డోర్ క్యాటరింగ్ అయితే నేను అరవింద్ గడ అర్ధరాత్రి 2 గంటలకు నిద్రలేసి మరీ వెళ్ళాము. చేసిన ఐటమ్స్ ఏమో కుష్కా, మటన్ కర్రీ, ఎగ్, వైట్ రైస్, పప్పు, రసము, బ్రెడ్ హల్వా. ఇక ఈ క్యాటరింగ్ వచ్చేసి తిరుపతి నుంచి 75 కిలోమీటర్ దూరంలో ఉన్న పొల్లంపేట దగ్గర అయితే చేసాము. అలాంటి 2 గంటల స్లీపర్ బుక్ చేసుకుని బస్ స్టాండ్ వస్తే అది వచ్చేటప్పుడు 3:30 అయిపోయింది. అక్కడి నుంచి కస్టమర్ ఇంటికి వెళ్ళినప్పుడు 5:30 అయిపోయింది. ఫస్ట్ అయితే అరవింద్ గడేమో అన్ని కర్రీలు చక్కచక్క చేసాను, నేనేమో టకటక రసం అయితే రెడీ చేసాను. దాని తర్వాత ఇద్దరు కలుసుకుని మటన్ కర్రీకి అన్నెకి ఇచ్చేసి ఇంకో పక్కన పప్పు కూడా రెడీ చేసాము. అలాగే పక్కన 20 కిలోల కుష్కాకి అన్నెకి ఇచ్చేసి దానిలోకి పట్టా, లవంగం, యాలకులు, ఎర్రగడ్డ, టమాటా, పచ్చిమిరకాయలు అవన్నీ వాడాక దానికి అన్ని రకాల మసాలాలు వాటర్ పోసి వాటర్ వేడాక రైస్ వేసి దానిపైన ఫుల్ గా గీ కొత్తిమీర బదిలేసి దమ్ పెడేసాము. అందులో బ్రేక్ఫాస్ట్ కూడా తెచ్చారు. తలా 3 ఇడ్లీ 2 వడ వేసుకుని కుమ్మేసాము. ఇంకా అలాగే తీయగా బ్రెడ్ హల్వా రెడీ చేసేసి దానిపైకి డ్రై గ్రేప్స్, కాజు, మిల్క్ మేడ్, కోవా కూడా వేసాము. అరవింద్ గడేమో రైతే కలిపేసి ఎగ్ రోస్ట్ చేసేసాడు. కుష్కా మాత్రం పల వచ్చింది. కరెక్ట్ గా పాకునాకల్లా కస్టమర్ కి అన్ని ఐటమ్స్ రెడీ చేసేసి అక్కడి నుంచి బండి వేసుకుని బస్ స్టాండ్ కి వచ్చి బస్ స్టాండ్ నుంచి బస్ వేసుకుని నేరుగా తిరుపతికి వచ్చినప్పుడు మధ్యాహ్నం 2 అయింది.